ఏమంట ఉన్నాడు పుల్లడి వంట చేస్తున్నాడు మా తల్లి జరగవచ్చు పిల్లకాలు రక్తమై వాడుతున్నది నా తమ్ముడు వాళ్ళు ఇచ్చాడు నువ్వు తెలుసుకున్నది కాలం వన్న కాలం వచ్చినాడు తోడు దేవుడు తీసుకున్నాడు వన్న తోడు దేవుడు తీసుకున్నాడు అన్న చెడు వడి వారిని వస్తున్నాడు వాడేండు మట్టి గురుడా
కోపానికి వచ్చింది కూడా కోపం 12 పుట్టవాక కథ తీసుకున్నాడు. తీసుకున్నాక ఒకరమైన కోపానికి వచ్చింది భూమి పదవి వస్తున్నాడు. కథ తీసుకున్నాక భూమి మీద కొట్టగానే పలుకుతున్నాడు కూడా పూరే బయటికి వస్తుంది వస్తున్నాడు. చిన్నవాగా నాచిపోయినా ఎట్లా పడుతున్నాడు. సాపతుని నడవాక చుట్టుముట్టు చుట్టుముట్టు వస్తున్నాడు. వేరే వచ్చింది విష్ణుదేవుని కాళ్ళు పట్టుకున్నాయి. ప్రాణనాథ బామా భూదేవి ఎక్కడి నుంచి వస్తున్నావు బామా? భగవాడు కొట్టినా బామా విష్ణుదేవుడయ్య పాలు వాడుకోవాడు ఎవరు ఉండలేరుగా అన్నా చెప్పుడంట కోపము అవైతే గత తీసుకొని వాడు భూమి మీద వరకు తిరిగిండు వడ్డడు నాదా తీసుకున్న వాడు సాపలు తిన్నాడు వాడు భూమిని చూస్తున్నాడు. చిన్నదానా భూమాత ఇక్కడనే వైకుంఠవుడా నువ్వు ఉండు బామా విష్ణుదేవుడు వారధన చేసిన గురుడా ఎట్లా సంబరం చేయాలి ఎట్లా ఉన్నాడు వైకుంఠంలో విష్ణుదేవుడైనా అవతారం ఎదురంటాడు గురుడా. విష్ణుదేవుడు చిన్నగా విలంగా రూపం పడవారిండు విలంగా వరాహ రూపము అవతారం ఎదుగుతున్నాడు గురుడా. వైకుంఠంలో విష్ణుదేవుడు వారికి నేను అవతారం ఎత్తాలని సమ్మానం చేయాలంటున్నాను. అవతారం ఎత్తుతున్నాడు. మురుగమవతారం ఎత్తాడు విష్ణుదేవుడు చిన్న విధంగా వరాహ రూపము పంది రూపము ఎంచుకున్నాడు. తోటి రామ రామ రామ
కాలువై వారుతున్నది కాలువై వేక రక్తం వారుతుండగా ఇద్దరు పడులు ఈరన్న దేవుని దగ్గర ఉరుకుతూ వచ్చినారు రాజవరియా ఈ తమ్ముడు యొక్క మరణం అయిపోయినాడు ఏం మాట్లాడుతున్నారా మీరు? నా తమ్ముడు మరణం అయిపోయినా చూసి వచ్చినా మరి బడులారా ఇంటారు బడులారా నా కచ్చిరు ఒకటా వాడి రకము పిల్లగాలు ఉన్నాయి పాడుతున్నాడు గురుడా పాడుతుందా సరే ఒకటికడు చిన్నగా విధంగా కచ్చిరు ఒకటికి చేర వచ్చిండు కచ్చిరు ఒకట మీరు కచ్చిరు వచ్చాము పిల్లగాలు ఉన్నాయి పాడుతున్నది గురుడా నా తమ్ముడు వాకి మరణం అయిపోయినట్టు ఉన్నాడు నా తమ్ముని మరణం చేసిన వాని వాకి నేనే మరణం చేస్తాను అంటున్నాడు ఘోరమైన కోపానికి వచ్చాడు కథ తీసుకున్నాడు కన్నవాడు చూస్తున్నాడు పోస్తున్నాడు కూడా
ఇప్పుడు మరణం చేసి వస్తామా తమ్ముడు పిల్లటి మట్టి కోసం పోయి వాడి వారంలో కూడా మనం అయిపోయింది సమానం చేసి వస్తుంటావు కూడా నువ్వు మనం అయినటువంటి ఏమి ఏదో రాదా తమ్ముడు మనం అయిన సరే నువ్వు తండ్రి బామాల్సిన కోపానికి వచ్చిన వాడు నీరావతి గర్భవతి ఉన్నది దాడిచ్చివాక తను తన్నొస్తున్నాడు ఈరన్నగా చూడు ఎట్లా ఉరుకుతున్నాడే తమ్ముని మనం చేసామని నేను ఇప్పుడే మనం చేసి వస్తున్నామా ఆలోచన చేస్తున్నాడు నేను తప్పురాని కూడా తీసుకొని రావాలి సత్యలోకం వెళ్ళిపోతున్నట్టున్నాడు సత్యలోకంలో బ్రహ్మదేవుడు వరం కోరుకుంటాను దేవుని దగ్గర ఉరుకు చేస్తూ ఉన్నాడు బ్రహ్మదేవుడు తపస్సు చేస్తున్నాడు బ్రహ్మదేవుడు తపస్సు చేస్తున్నాగా దేవేంద్రుడు ఏమంటున్నాడైనా ఇదే సమయం అనుకున్నాడు నీలావతిని చేసుకొని పోవాలంటున్నాడు చిన్నగా వెళ్ళంగా అందరాగి పట్టణం వచ్చాడు నీలావతిని చేసుకున్నాడు రథం మీద చేసుకున్నాడు కూడా నీలావతి వారికి నిండు గర్భంతో ఉన్నది నీలావతి
సున్నవాకి రథం మీద వేసుకున్నాడు పోతా ఉన్నాడు గురుడా వెళ్ళిపోతా ఉన్నావు విడిచిపెట్టిన దొరకపోతే ఆశ్రమాన్ని పట్టున్న బాలుడు ఎట్లా విద్య పొద్దులు నేర్చున్నాడు నీరావతి పొద్దు నేర్చున్నాడు కూడా 9 మంది పెట్టుకున్న నీరావతి శబ్దం
అది వెళ్ళిపోతున్నాడు ఒకనాడు లీలావతి వెళ్ళిపోతా ఉన్నారు ఆలోచన చేస్తున్నది అవుతున్నాయి కూడా కేశపల్లి వీడియో నాగేందంట దాచి దాచి అంటారు ఏం దాచిపోయాము మా దగ్గర బంగారం ఎక్కడెక్కడ అవుతున్నది ఎక్కడెక్కడ అవుతుందమ్మా నీకు నాకు ఎక్కడో అవుతున్నది ఎక్కడెక్కడ అవుతుందమ్మా పుట్టి కూరల మీద పొట్టిల మీద బుద్ధి ఉంటున్నది రండి దాచుతారా పురుగు తేలిపోతుంది మా పిల్లల పురుగు మళ్ళీ పోతుంది దాచి రండే దాచి ఏమీ జరుగుతుంది
పాట పడింది ఫోన్ తీసుకోరా ఫోను లవ్ యూ బాజీ బోర్డు పోయమంటావా దడు పోయమంటావు గగనాలు ఉద్యోగం చేసుకున్నారైనా వాళ్ళని గడిచినాక ఎట్లా చేస్తున్నాయి నీలావతి చేతిలోన పెట్టిండు నీలావతి కన్నవార చూసుకుని చూడ ఎట్లా ఉంటాడు తెలిసింది తెలిసింది బాలని ముట్టాడుతున్నాయి పండు నాలుగు ముట్టం అనుకుంటా వాళ్ళు ఎట్లా పుట్టినని వాళ్ళని నాకు ఎట్లా పెంచుతున్నది ఎన్న కత్తి కూడా తపసు మీద ఉన్నాడు చూడు తపస్సు చేస్తున్నాడు దేవేంద్ర లోకంలో దేవేంద్రుడు ఏమంటా ఉన్నాడు కూడా బాలు పెరుగుతున్నాడు ఇంత వాళ్ళు పెరిగిన కొత్త కొత్త వాళ్ళు కొన్నాళ్ళు పెరుగుతున్నాడు బాలుని పొరుడు వేసిరువాక బంగారు చుట్టాన్ని చెప్పి చేతులు పెడుతున్నాడు చూడు బాలు పేరు పెట్టాలన్న బంగారు చుట్టాన్ని పెట్టిండు బాలను ఎట్లా పేరు పెడుతున్నారు
భక్తితో ఉంటున్నాక భక్త ప్రాణాలు పెట్టిండు వాడు ఇక్కడ జరుగుతున్నాక వాడు ఈయన తపస్సు మీద ఉన్నాడు. ఓం రామదేవాయ నాటం చేసావా తపస్సు చేయాలి చెప్తున్నారు. మంది విడలాలా మహేంద్రగిరి పట్టణం ఇవ్వాలి. బ్రహ్మభాయంలో కూడా తపస్సు భిన్నం చేసి వస్తాను ఆయన చిన్నగా వెళ్ళంగా కొంగులు వచ్చే గాని తెలుసలేడు ఎగరాని వెళ్ళిపోవడం కదా దేవేంద్రగిరి పట్నం వరకు వస్తున్నారు దేవేంద్ర కథకుడు నాట్యం చేసాము కొంగులు కాదు వాడు ఓం నమో బ్రహ్మదేవ అని అంటున్నాడు. ఇక బ్రహ్మదేవుడు తపస్సులేడా తపస్సు మరుస్తలేడు. ఇక అగో ఏకదేవుడైనా కాళీదేవుని తెలుస్తున్నాడే. ఓ కాళీదేవుడా నువ్వు ఏ జ్ఞానం వెళ్ళిపోవాలి తూర్పు ఉన్నగాలి పరవడికి పరవడుకున్న తూర్పు విడవాలి.
విడిచిపెట్టిండు దేవుడు లేనాడు రామ రామ గిరిచిండు ఇరిగిపోతూ ఉన్నాయి కూడా బ్రహ్మదేవుడు చిన్నగా పిల్లగా బ్రహ్మదేవుని తపస్సు వలస కూడా దేవుని వరకు వచ్చిండు అయ్యా దేవేంద్ర గాలిడినా గాని చెట్ల కెట్లు ఇరగొట్టినా గాని తపస్సు వలస నాయన అరే దేవుడా నువ్వు ఏమిరా అగ్నివాన్ జలవాన తీయాలి పోతావా ఓ వెళ్ళిపో జలవాన గురిస్తున్నాడు వానదేవుడు ఎట్లా పోతున్నాడు రామ 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 ఎంత వాన కొట్టి కానీ వాక జడి వాన వచ్చిన గాని వాక తప్పు తీడుస్తలేడు వానదేవునికి వాక యాతకు వచ్చినది వానదేవుడు వాక ఎంట వాళ్ళు వాక ఏడికి వస్తున్నాడు అయ్యా దేవేంద్ర నేను వాక చెడి వాన కురిపించిన వాక ఎంత వాన కురిచిన గాని ఆవిడ బ్రహ్మదేవుడు తప్ప తీడుస్తలేడు నాయన తీడుస్తలేడు బ్రహ్మదేవుని తప్ప తీడుస్తలేడు అన్నప్పుడు వాక దేవేంద్రుడు ఏమంట ఉన్నాడు నేను ఏం చేతి వాక ఎవరితో వచ్చినాడు వాక తప్ప తీడుస్తలేడు అగో వాక బ్రహ్మదేవునికి వాక మారి అవుతున్నది బ్రహ్మదేవునికి వాక తపస్సు మాలిమైనాడు బ్రహ్మదేవుడు వాక సత్యలోకములు వెళ్ళి వాక ఏమంట ఉన్నాడు బామా బామా చిన్నదా బామా సరస్వతి బామా బామా సరస్వతి వాక నా తపస్సు ఎవరో పాలువాడు పగవాడు అన్నం ఉన్నవాడు అన్నం లేనివాడు నా తపస్సు కొట్టిన వాక నేను ఎగిరాను వెళ్ళిపోతా బామా వేసి వస్తున్నాడు వాక బ్రహ్మదేవుడైన సత్యలోకం విడిచిపెట్టిన వాక సత్యలోకం వెళ్ళి వాక టీవీ బ్రహ్మవాడు జగనపడి క్షత్రియ మధ్యం వస్తున్నాడు క్షత్రియ మధ్యం వస్తున్నాడు కూడా వాక బ్రహ్మదేవుడు వాక జ్యోతి రూపంలో వచ్చినాడు రూపంలో వచ్చిన వాక బ్రహ్మదేవుడు వాక ఎరుణ కచ్చగుణ మంగళ బ్రహ్మదేవుడు వాక తపస్సు ఎట్లా పడుతున్నాడు ఓం నమో బ్రహ్మదేవ ఓం నమో బ్రహ్మదేవి ఆహా ఎవరు నాయన ఎవరు మీరు నేను బ్రహ్మదేవుని వచ్చిన బ్రహ్మదేవుని వచ్చిన చెప్పు నాయన బ్రహ్మదేవుడు ముంగటిలా వడ్డు ఎవరయ్య మీరెవరయ్యో రామ రామ
కన్ను తెరుస్తుండో కన్ను మోస్తున్నాడు. ఓహో ఈరన్న కచ్చగా ఏమనుకుంటో కోరుకో, ఏ వరం కావాలి కోరుకో, ఏం వరమైనా ఇస్తా. తప్పరాని వరం. బ్రహ్మదేవా తప్పరాని వరం ఇచ్చిపోవు ఆయన. ఏం వరకు సావులే కూడా వరం ఇచ్చిపోను ఆయన. మరి సావులే కూడా వరం ఇచ్చిపోవాలి. సాగు లేకుండా ఇస్తాను వాక దేవాక ఒప్పుకుంటున్నాను. గాలి లోపల గాని, ఆకాశంలో గాని, భూమి లోపల గాని, ఏ నరుని చేత గాని, జంతు చేత గాని, అస్త్రము చేత గాని, ఏ నరమానవుల చేత గాని మరణం లేకుండా వరమించుకో బ్రహ్మదేవా. పగలు కావద్దు, రాత్రి కావద్దు, కావద్దు, బయట కావద్దు, మధ్యాహ్నం కావద్దు, సాయంత్రం కావద్దు. నాకు ఆయుధం చేత, అస్త్రం చేత, దేవతల చేత, రాక్షసుల చేత, ఎవరి చేత నాకు మనం అన్నది ఆయన. బ్రహ్మదేవుడు వాక ఇస్తాను ఒప్పుకున్నాను. ఎవరి చేత నీ ప్రాణం పోకుండా నేను ఉరమిచ్చిన ఆయన వెళ్ళిపోతున్నాను. బ్రహ్మదేవుడు దగ్గర నుంచి వాక వెళ్ళిపోయిన వాడైనాడే. నేను అఘోరమైన కోపంలో అఘోర కోపంలో ఎట్లా వస్తున్నాడే. ఎవరి చేతులు నా ప్రాణం పోకుండా వాకి నేను సఫరాన్ని వరం తీసుకున్నాను. మహేంద్రగిరి పట్నం నువ్వు వెళ్ళిపోయినాక మనకు ఒక కొడుకు పుట్టినాడు. మనకు ఒక కొడుకు పుట్టినాడు. కొడుకు రాలేదు రాయిగా. సరే ఈయన కథకుడు కొడుకులు ఎత్తుకుంటాడు, ఎత్తుకుంటున్నాడు. బ్రహ్మదేవుడు దగ్గర వచ్చినాడు. నీలావతిని వేక నీలావతి వేక కొడుకు చేతిలో పెట్టినాడు. చేతిలో పెడుతున్నాయి పేరు పెట్టినాడు. విద్యుత్ నేర్పాలి కొడుక భక్త పాలారా. బ్రాహ్మణులు చాలాదుడు మరి అట్లా దగ్గరికి ఎట్లా అవుతున్నా రామ రామ కపాల వేదాలు నేర్పేటోళ్ళు జిప్పు లేనట్టున్నది.
మా రాజు రమ్మని వస్తారా? వస్తాం నాయన. రండి. సరే బడి బంధువులు దొరకరు, ఇద్దరు బట్టలైనా మా దగ్గరికి చేర వచ్చింది గురుడా. లోపల చెట్లు లేనట్టు బడి బంధువులు నేనయ్యా, చదువులు చెప్తాం, మేమే చెప్తాం. బుద్ధులు నేర్పుతారా? శాస్త్రాలు 12 చిన్న విధంగా బడి బంధువులైనా నిర్మావటి పెట్టి ఓం నమో హిరణ్యకథకాయ నమః. ఓం శ్రీమన్నారాయణ నమః. ఓం భక్త ప్రహ్లాద. నీకు చదువులేం చెప్తావు, నువ్వు ఏం మాట్లాడుతావు? ఓం నమో హిరణ్యకథకాయ నమః. హే ప్రహ్లాద, చెప్పినము 18 పురాణాలు చెప్పినము. ఇంకెవరో పండి పండి పడ్డావు. హే భక్త ప్రహ్లాద, ఓం నమో హిరణ్యకథకాయ నమః. ఏ ప్రహ్లాద, నువ్వు చెడిపోయి అందరూ చెడగొట్టారు నాయన. కాదు నాయన. ఓం నమో హిరణ్యకథకాయ నమః. ఓం నమో నారాయణ. ఓ తమ్మలారా, వీరికి చదువులు చెప్పినాము, సందడి చెప్పినాం కానీ తోటి పిల్లలను కూడా ఓం నమో నారాయణ అనుకుంటా చెడు బుద్ధులు చెబుతున్నాడు గురుడా అన్నారు. చిన్నగా విలంగా మన దగ్గరికి చేరవచ్చును గురుడా. అన్ని ఇంగ్లీష్ మీడియం నేర్పమన్నారు. అన్ని నేర్చుకుంటా, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అన్ని ఉర్దూ అన్ని నేర్చుకుంటారు. మొత్తం నేర్పిన 12 పురాణాలు 12 వేదాలు నేర్చుకున్నాను. వేదాలు కూడా నేర్చుకుంటా రాజు హలో. అన్నీ నేర్చుకున్నాను వచ్చిపోమాను కానీ అదొక్క నామైన కాలేదు. వాడు అన్ని సార్ ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణ. ఇల్లు నాగలపల్లి. ఓం నమో నారాయణ అంటున్నాడు. ఉండబోయి అక్కడ వీళ్ళు చెరుగుడపల్లి రారా రాత్రి చెప్పినా. సరే ఇద్దరు పడతావు. ఏడున్నావు ఇప్పుడు?